షాదీఖానా 2002లో అప్పటి ఎంపీ గారు కరణం బలరామకృష్ణమూర్తి గారి దగ్గరికి మరియు అప్పటి ఎమ్మెల్యే గారు బాల్య శ్రీనివాస్ రెడ్డి గారికి కొంతమంది మైనార్టీ నాయకులు వెళ్ళి అయ్యా మాకు షాదీఖానా లేదు, షాదీఖానా నిర్మించాలి, దానికి మీరు స్థలం కేటాయించండి అని చెప్పి ప్రపోజల్ పెడితే అప్పుడు కరణం బలరామకృష్ణమూర్తి గారు బాల్య శ్రీనివాస్ రెడ్డి గారు లెటర్ పంపిస్తే ఎంపీ గారికి అప్పుడు అధికారంలో లేదు వాసన అపోజిషన్ ఎమ్మెల్యే. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ లెటర్ తీసుకెళ్ళి ఇస్తే బలరామకృష్ణమూర్తి గారు ఆయన ఆ లెటర్ని స్వీకరించి సరే మీకు మేము కేటాయిస్తామని చెప్పి ఉరచూరులో ఉన్న ఒక ఎకరాన్ని కౌన్సిల్లో ఆమోదపరిచి బలరాం గారు ఎక్కడొచ్చాడో కూడా అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఆయన ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కలిసి కౌన్సిల్ తీర్మానం చేసిన మాట వాస్తవమే, దీన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఓకే, అది అయిపోయిన తర్వాత దానికి నిధులు ఏమీ శాంక్షన్ చేయలేదు. అప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఎక్కడున్నారో తెలియదు. ఈ జనార్దన్ అనే వ్యక్తి అప్పుడు రాజకీయాల్లోకి రాడా, ఆయన ఎక్కడున్నాడో కూడా ముందు తెలియదు. ఆయన 2002లో మా తాతగారు ఇచ్చారని చెప్తారు. మీ తాతగారు ఎక్కడ ఇయ్యలేదు. మీ తాతగారు అప్పుడు మినిస్టర్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వచ్చి అతన్ని ఓపెనింగ్కి పిలిచారు, అంతవరకు. దాన్ని శాంక్షన్ చేసింది బలరామకృష్ణమూర్తి గారు, అప్పుడు కౌన్సిల్ ఇంట్లో తులసిరావు గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ ఎకరా స్థలానికి ₹1 కూడా ఎక్కడ కూడా డబ్బులు రాలేదు, ఫండ్ అనేది కానీ ఎక్కడ ఇలేదు. ఆ తర్వాత 2004లో బాల్య శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని పిలిచి మళ్ళా ఓపెన్ చేయడం జరిగింది. శిలాఫలకం వేసి ఓపెన్ చేశారు. ఎందుకు ఓపెన్ చేశారంటే మీరు అసలు దాన్ని ఓన్లీ ఒక ఎకరా ఇచ్చి వదిలేశారు, ఓపెనింగ్ అన్నారు. ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ చేసి వదిలేస్తే ఇంకా అది షాదీఖానా నిర్ణయం అయ్యినట్టేనా? అది కాలా. అది ఎందుకు కాలేదంటే మీరు ఎటువంటి దానికి సంబంధించిన నిధులు కానీ ఏమి జమ చేయలేదు. అప్పుడు బాల్య శ్రీనివాసరెడ్డి గారు ₹150,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ₹150,00,000 ఇది మున్సిపాలిటీలోనే ఉంది రికార్డు. ₹150,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత కాలక్రమేణా ఈ వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ మారడం జరిగింది, మీ హయాం వచ్చింది. మీ హయాం వచ్చిన తర్వాత 75 లక్షలు మాత్రమే మీరు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి ఆ కింద భాగం అంతవరకు కట్టారు. ఎవరు కాదక్కర్లేదు. దీనికి అయినా మొత్తం ఖర్చు ఎంత, ఎవరి హయాంలో ఎంత వచ్చింది, ఎవరు కూడా ఎవరు జేబుల్లో చేయలేదు. దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ జేబులో చేయలేల, గవర్నమెంట్ నిధులే అడిగింది. ముస్లింల మీద ప్రేమతో దామచర్ల జనార్దన్ గారు ₹1 పడదు. ఎవరు ₹1 ఇయ్యరు. ఎవరు గవర్నమెంట్ ఉన్నారో అర్థం చేస్తారు. లేస్తే ఎంపీ గారు 1.5 కోటి ఇచ్చారు, మేము ఇచ్చాము 1 కోటి, దాంతోనే షాదీఖానా అయిపోయిందని అబద్ధం మాట ముస్లిం ప్రజానికి చెప్పబాకండి. మీరు తెలుసుకొని మాట్లాడండి. ఏదైనా ఉంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. పేపర్ పరంగా ప్రతి ఒక్కటి మా దగ్గర కూడా ఉంది, మీరు చెప్పడం కాదు. ₹150,00,000 స్టార్టింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2004లో బాల్య శ్రీనివాస్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. మీ హయాంలో 75 లక్షలు టోటల్గా కలిపి ₹1 ఏమో శాంక్షన్ అయింది. దానికి ఎంతవరకు పనిచేశారో మాకు తెలుసు. హడావుడిగా 2019 చివరిలో ఎలక్షన్ సమీపంలో వచ్చి ఓన్లీ లోపలంతవరకు ప్లాట్ఫామ్ కట్టేసి మేము ఓపెన్ చేసేస్తున్నామని చెప్పి ఓపెన్ చేశారు. అంటే ముస్లింల మీద బుడ్డకు ప్రేమతో మేము ఓపెన్ చేస్తున్నాము, పెళ్లి చేసుకోవాలని మేము చెప్పారా? లేదుగా. ఎక్కడ కూడా పెళ్లి జరగల, ఓన్లీ కింద అంతవరకు పోషన్ వేశారు. ఒక షాదీఖానా కావాలంటే ఎలా పేదాలంటే షాదీఖానా అంటే బాత్రూమ్స్ ఉండాలా, తర్వాత వంటలు చేయడానికి వంటగదులు ఉండాలా, ఆ తర్వాత జనాలు కూర్చునేదానికి భోజనాలు తినేదానికి ఒక హాల్ ఉండాలా, పెళ్లిళ్ళు చేసుకునేదానికి ఒక హాల్ ఉండాలా, పెళ్లి కూతురికి ఒక గది ఉండాలా, పెళ్లి కొడుకు ఒక గది ఉండాలా. ఇవన్నీ లేకుండా ఓపెన్ చేసేసి మేము ఓపెన్ చేసేసాము మీరు సావండి అంటే ముస్లిమ్స్ అంటే మీకు అంత చిన్న చూపా? ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క చోట కట్టారు షాదీఖానాలు. ఎలా కట్టారు? అనవసరమైన మాటలు బాల్య శ్రీనివాస్ రెడ్డి గారి మీద అనవసరమైన మాటలు, అనవసరమైన వ్యవహారాలు చేయబాకండి. ఎందుకంటే వాస్తవానికి దాదాపు కోట్ల ఖర్చు వచ్చి ఇప్పటికి ₹5,13,00,000 ఇప్పటికి అయింది. మరి ఇంకా 4 లక్షలు
మీ హయాంలో వచ్చింది కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే. మిగతా ఈ మొత్తం 4,75,00,000 బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హయాంలోనే వచ్చింది. ఆయన వల్లనే అయింది. ఇప్పుడు మాగుంట గారు ఎంపీ గారు ఇచ్చారన్నారు. ఎంపీ గారు ఏ పార్టీలో ఉండిచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎంపీ గారు ఇచ్చింది ఫండ్. వేరే పార్టీ టీడీపీలో పార్టీలో వేరే ఎంపీ గారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎంపీ ల్యాండ్స్లో ఇచ్చారు. నన్ను ఎవరు తప్పు పెట్టట్లేదు. మీ హయాంలో వచ్చింది కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే. 70 లక్షలు 30 లక్షలు వచ్చినట్టు ఉన్నాయి. లెక్కలు తీసుకోండి. 5,40,00,000 5,50,00,000 అవుతున్నది. దాన్ని మీరు వాసన ఏమి చేయలేదు. ఒక ఆయన మాట్లాడుతుంది వ్యంగ్యస్నాలు వేస్తా ఉన్నాడు. జనార్దన్ ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నాడు. మరి అంత వ్యంగ్యం మరిగిరాదు అంటే అతనికి స్టార్టింగ్ నుంచి వ్యంగ్యం ఉందిలేంటే సీనియర్లు పెద్ద చిన్న గౌరవం అనేది లేదు అతనికి. అందువల్ల ఎంతో మంది సీనియర్ లీడర్ అతని హ్యాండ్లో వెళ్ళిపోయారు కూడా. మా మైనార్టీ సోదరులకు ఏం తెలియదు. మా అమాయకులు చేసి కూర్చోబెట్టాడు. అసలు ఫస్ట్ విషయం ఏంటంటే పాపం మా మైనార్టీ సోదరులకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళకి విలువ లేదు. ఆ పార్టీలో పాపం ఆ పార్టీలో వాళ్ళకి విలువ లేదు. ఏందో పాపం నిర్మాణం వచ్చి పత్రికల్లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాగా మీ గుండె మీద చేసుకోండి. మీకు విలువ ఉందా ఆ పార్టీలో? అక్కడ కూర్చున్న నాయకులందరికీ ఎవరికి విలువ లేదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పాపం ఒక 2 ఆరంగాలు ఉన్నారు. ఇప్పుడు టీడీపీ తెలుగుదేశం పార్టీని నడిపిస్తుంది. ఒక అతను నుంచి తూర్పు నుంచి వచ్చాడు, ఇంకో అతను నుంచి పశ్చిమ నుంచి వచ్చాడు. వాళ్ళిద్దరు నడుపుతున్నారు పార్టీని. మైనార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ మీరందరూ ఎందుకు వేస్ట్గా కూర్చొని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు? నిన్న మీటింగ్లో చెప్తున్నాడు మా వాసన వాడు వీడు అన్నారని. అన్న అతని సంస్కృతి అంతే, వదిలి అతన్ని వాడు అంటాడు, ఏదైనా మాట్లాడతాడు. అందువల్లే అతను 1 టైం ఎమ్మెల్యే. పెద్ద చిన్న గౌరవం నేర్చుకోగలరు. పట్టాలు ఇస్తే ఫేక్ పట్టాలు అంటాము. దాదాపు ఒంగోలు టౌన్లో 20,000 పైచులకు పట్టాలకి ఇప్పుడు మొత్తం శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఇస్తుంటే దాంట్లో దాదాపు 3,000 పట్టాలు 3,000 నుంచి 3,000 పట్టాలు దాదాపు ముస్లింస్కి వచ్చింది. ఈ ఘనత ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని. ఓపెన్ చేశాడు. దానికి ₹1 ఇవ్వకుండా పక్కన పడేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఓపెన్ చేశాడు. ఓపెనింగ్లు చేయడం అంతవరకే మీరు ఇక్కడ ఈ నాయకుడు కానీ అక్కడ ఆ నాయకుడు కానీ కంప్లీట్ చేసేదంతా మేమే. ఎన్ని ఓపెన్ చేశారు, ఎన్ని చేయాల? 5 కోట్లు ఓపెన్ చేశారు, 2 కోట్లు ఓపెన్ చేశారు. పని లేదు, ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఓపెన్ చేసి. ఎంతవరకు ఎందుకు మీరు చూసుకోండి. ఓపెనింగ్ చేయడం మీ వంతు, పూర్తి చేయడం మా వంతు. అది ఇక్కడి నుంచి కాదు, పైనుంచి వస్తున్న సంస్కృతి. మీరేంటంటే అది మాట్లాడి జనాలు ఎలక్షన్స్ వస్తున్నాయి బుటకం మాట్లాడి ప్రజలు తీసుకెళ్తాం. వేస్తే దొంగ పట్టాలు కళ్ళు పోయినాయి. మీరు దొంగ పట్టాలు అంటారు. మీరు నోరేలా వస్తుంది మీకు? ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, పట్టాలు వస్తున్నాయి. ఓర్చుకోలేక 20,000 పట్టాలు వస్తే ఏడ మాసంలో గెలిచేస్తాడు, ఏడ మంచి పేరు వచ్చిందని చెప్పి ఏదంటే అది ప్రజల్లో లేని పోలి నిందలేయడము, చేస్తున్న పనుల్ని డిస్టర్బ్ చేయడము. అరే ప్రజలకు సౌకర్యవంతమైన పనులు చేస్తుంటే దానిలో ఏది పెట్టి డిస్టర్బ్ చేయడము, కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం, అది మీ అలవాటు. వాసన 99 ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు ప్రజలకు మీరు చేస్తున్న మంచి పనులు, టీడీపీ వాళ్ళు చేసిన మంచి పనులు అయినా ఎక్కడైనా అడ్డుతగలని చూశారా మీరు? ఎప్పుడైనా గమనించండి. ఏదైనా పేద ప్రజలకి ఫలానా అవకాశం ఒక పని చేస్తున్నట్టే దానికి అడ్డుపడే మనస్తత్వం బాలినేని శ్రీనివాసరెడ్డి కాదు. కుట్రలు కుతంత్రాలు చేయడం అతనికి లేదు. మీరు లేస్తే లేని పని నిందని చెప్పడం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, వాళ్ళ అబ్బాయి మీద. అరే పట్టాలు ఇస్తుంటే కుళ్ళుకు చచ్చిపోతున్నారు. అరే పేద ప్రజలకే అతను ఇస్తుంది పట్టాలు. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం తప్పండి. ఒంగోలు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళు కుయుక్తులు పని ఏదో రకంగా అది లేస్తే బెదిరియడం, ఏ మైకు పట్టుకుంటే కూడా అతను జనార్దన్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ సంగతి చూస్తాం. బ్రదర్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సావు అనేది దేవుడు నిర్ణయిస్తాడు, పైవాడు అల్లా నిర్ణయిస్తాడు. సావు అనేది ఎవరో ఏదో చేస్తే సరిపోయే వ్యక్తులు కాదు. ఇక్కడ మీరు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని చేస్తాం ఎవరు భయపడ
రాజకీయాలే చేస్తాం, వెనకాల గోడచాటు రాజకీయాలు మేము చేయము. వాసన కూడా అంతే. లేస్తే మేము గవర్నమెంట్ వచ్చేసాము, గెలిచేసాము, ఏమి మేము ఇప్పుడు 2 నెలలు గవర్నమెంట్ ఉన్నాము, మీరు అన్నమాట మేము చేయొచ్చా అని మా బుద్ధి అట్టండి కాదు, మేము చేయకూడదు. ఎంతమందిని అల్లాడించాడో మాకు తెలుసు అతను గవర్నమెంట్లో. ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, పట్టాలు ఇస్తే కుట్టుకుంటున్నాడు, ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే కుట్టుకుంటున్నారు అని ఏదో లేస్తే మేమే చేశాం. ఏం చేశారు మీరు? ప్రజలకు తెలుసు. మీరు గుర్తుపెట్టుకోండి, 2024 ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. అర్థమైందా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి చేస్తేనే ఓటేయండి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకి మంచి చేస్తేనే ఒంగోలు ప్రజలు ఓటేస్తారు, లేకపోతే హీరో నువ్వు మంచి చేస్తే నీకు వేస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి చేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వేస్తారు. అంతేగాని ప్రజల్లో లేని పోని నిందలేసి ఆయన్ని మసిపూసి మారికాడు చేస్తే అది జరిగే పనే కాదు. అతను ఎప్పుడైనా ఒదిగే ఉంటాడు. ఆయన ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తానే ఉన్నాడు, నేను రాజశేఖర రెడ్డి గారు నాకు అలా నేర్పలేదు, నేను ఒదిగే రాజకీయాలు చేస్తాను, కానీ నేను ఒకరి దగ్గర ఒకరిని కించపరిచే విధంగా రాజకీయాలు నేను చేయనని ఆయన ఎప్పుడో మాటిచ్చాడు. దయచేసి మీరందరూ ఆయన మైనారిటీ సోదరులకు ఒకటే ఆలోచించుకోవాలా. ఆయన షాదీఖానా మంచి మనసుతో కట్టాడు, రేపు పెళ్లిళ్ళు చేసుకోబోతున్నారు. మీరు చేయలేకపోయారు, చేయలేదు. దాదాపు 5,40,00,000 అయ్యే ఖర్చుని మీరు ఆయన ఇచ్చింది మీ హయాంలో కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే. ఒకసారి మీరు తీసుకొని కాగితాలు తెప్పించుకొని చూసుకోండి. అంతేగాని నేను పోయి మాటలు మా మైనార్టీ సోదరుల చేత నువ్వు ఎట్టంటే అట్లా మాట్లాడి మాకు జనాభా లేస్తే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టించి మాట్లాడండి, మేము మాట్లాడండి అని భయభ్రాంతులకు బాగా గురి చేస్తున్నారు. అంటే వాళ్ళు మాట్లాడాలని ఎక్కడ కూడా రావట్లేదు ముందుకి. ఎందుకంటే వాళ్ళకే గౌరవం లేదు ఆ పార్టీలో. కడవలేని పార్టీ కండోకప్పుడు నాయకులతో నువ్వు వర్క్ చేసుకుంటున్నావు, వాళ్ళకే లోపల నుంచి బాధ ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పదలుచుకుంటే హ్యాపీగా షాదీఖానా ఓపెన్ అయింది, సహకరించండి. ప్రజలు రేపటి నుంచి పెళ్లిళ్ళు కూడా చేసుకోబోతున్నారు. మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు స్వాగతించండి, మంచి చేసేటప్పుడు స్వాగతించండి. ప్రతి దానికి నిందలు కట్టుకోకండి. దయచేసి మా మైనార్టీ తరఫు నుంచి, మా బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి ప్రజలకు ఒకటే కోరుకుంటాము, ఇట్లాంటి విషయాల్లో మీరు పోబాకండి. మీకు మంచి జరిగితేనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటేయమని కోరుకుంటున్నాను. అనవసరమైన అప్రలాపంలో చేయబాకండి. 2019 మార్చి 6వ తారీఖున మీరు షాదీఖానా ఓపెన్ చేశారు. మార్చి 6వ తారీఖు నుంచి 2019 మార్చి 6వ తారీఖు నుంచి 2024 మార్చి 6వ తారీఖు వరకు మీరు ఎన్ని పెళ్లిళ్ళు అక్కడ చేసేలాగా సౌకర్యాలు కల్పించి ప్రారంభించారు. ఆ ఒక్క విషయాన్ని మీరు ఎక్కడ చర్చకు రమ్మంటే అక్కడికి వస్తాము. ఎక్కడ చర్చ వేదిక పెట్టుకుని మాట్లాడుతున్నాం షాదీఖానా గురించి అంటే మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వస్తారు, మేము వస్తాము అని చెప్తే, ఎక్కడ కూర్చోవాలని చెప్తే అక్కడ కూర్చొని షాదీఖానా గురించి క్లుప్తంగా మీరేం చేశారో మేమేం చేశారో మాట్లాడుతున్నాము. ఇంకపోతే షాదీఖానా ప్రారంభోత్సవం అంటున్నారు. కనీసం ఒక టాయిలెట్ కానీ, ఒక వాటర్ ట్యాప్ కానీ ఏదైనా ఒకటైనా ఉందా? ఏదో 4 గోడలు కట్టామా, రంగులు వేసామా, బిర్యానీ పెట్టేసామా, అయిపోయింది. అది కాదండి షాదీఖానా. షాదీఖానా అంటే పెళ్లి కూతురికి కానీ, పెళ్లి కుమారుడికి కానీ ఏదైనా అన్ని సౌకర్యాలు కల్పించి దాన్ని ప్రారంభిస్తే దాన్ని షాదీఖానా అంటారు. కానీ 4 గోడలు కట్టేసి షాదీఖానా అని చెప్పి మీరు ప్రారంభించేస్తే అది ముస్లింలే నమ్మడానికి మీకు దొరికారనమాట. మీరు ఎన్ని అబద్ధం పూటకాల మాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఇకపోతే మా వాటికి సంబంధించిన ఒక అతను మాట్లాడాడు నిన్న, మీరేం చేశారు షాదీఖానా, చేసిందంతా మేము అని. నేను ఇప్పుడు ఈ మీడియా ద్వారా అతను చెప్తున్నా, షాదీఖానా పనులు జరిగేటప్పుడు మీ నాన్నగారు రోజు ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఏం పనులు చేశారు, ఎక్కడ ఏం జరిగిందని మీ నాన్నగారు వెళ్ళి రోజు డైలీ అక్కడ చూసేవారు. మేము చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా మీరే అడిగి తెలుసుకోండి. మీ నాన్నగారు డైలీ అక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళ కాదా, ఇది ఇక్కడ కడితే బాగుంటుంది, అది అక్కడ కడితే బాగుంటుంది అని చెప్పి టీడీపీకి చెందిన నాయకులు వచ్చి అక్కడ ఇన్స్పెక్షన్ చేసేవాడు డైలీ. మేమెవరు దాని గురించి పట్టించుకోము. ఎందుకు? మాకు కావాల్సింది షాదీఖానా. ఏ పార్టీ అయితే మాకేమి, పార్టీల గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు. షాదీఖానా గురించి కూడా రాజకీయాలు చేస్తున్నారంటే మీ అంత చరిత్రహీనులు ఎవరు ఉన్నారని చెప్పి ముస్లిం మైనార్టీ టీడీపీ